ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ సాయంకాలం బైబిల్ స్టడీకి చేరవచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుని వాక్యం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 33 నుంచి మనం చదువుకుందాం. వారు విశ్వాసము ద్వారా రాజ్యములు జయించిరి, విశ్వాసము ద్వారా నీతి కార్యములు జరిగించిరి, విశ్వాసము ద్వారా వాగ్దానములు పొందిరి, విశ్వాసము ద్వారా సింహముల నోళ్లను మూసిరి, విశ్వాసము ద్వారా అగ్ని బలమును చల్లార్చిరి, విశ్వాసము ద్వారా ఖడ్గదారును చప్పించుకునిరి. 36వ వచనం. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదీను అనుభవించిరి. విశ్వాసము ద్వారా బంధకములను, ఖైదీని అనుభవించారు. ప్రిజనర్స్ ఫెయిత్. ఇది మన అంశం, బంధించబడిన వారి యొక్క విశ్వాసం. ఒక సిరీస్గా విశ్వాసం అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. భక్తుల విశ్వాసం, పేట్రియాట్స్ ఫెయిత్, మోషే తల్లిదండ్రులు గురించి మనం చూసాం. ప్రాఫిట్స్ ఫెయిత్, ప్రవక్తల విశ్వాసం. ఈరోజు ప్రిజనర్స్ ఫెయిత్. ప్రపంచితమైతే పేట్రియాట్స్ ఫెయిత్, పితరుల విశ్వాసం. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, వారిని పితరులు అంటారు. పితరుల విశ్వాసం. మరొకటి కూడా ఉంది, వాగ్దానములు పొందిరి, ప్రామిస్ రిసీవర్స్ ఫెయిత్. ప్రతి అంశం ఇందులో ఉన్నవి వారి యొక్క విశ్వాస జీవితాన్ని మనం ఎంతైనా ధ్యానం చేయొచ్చు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం చివరిలో ఒక శ్రేష్టమైన మాటతో మనం ఈ యొక్క అధ్యాయంలోకి వెళ్తున్నాం. గతంలో చెప్పుకున్నాం, విశ్వాసమును గురించిన గొప్ప అధ్యాయం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, గ్రేట్ చాప్టర్ ఆన్ ఫెయిత్. ప్రేమను గురించిన గొప్ప అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం, గ్రేట్ చాప్టర్ ఆన్ లవ్. నిరీక్షణ గురించిన గొప్ప అధ్యాయం తెస్సలోనిక పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయము, గ్రేట్ చాప్టర్ ఆన్ హోప్. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ. విశ్వాస జీవితంలో ఎప్పుడైనా వెనుకకు తగ్గారా? విశ్వాస జీవితంలో ఎప్పుడైనా వెనుతిరిగారా? సాఫీగా ముందుకు సాగాల్సిన విశ్వాస జీవితం ల్యాగ్ అవుతుందా? అట్లయితే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చదవాల్సిందే. ఎవరైనా విశ్వాసమందు వెనుకు తీసినాడలా నా ఆత్మకు సంతోషం ఉండదని దేవుడు చెప్తున్నాడు. కానీ ఒక కాన్ఫిడెంట్ పదం దయచేసి చూద్దాం. 10వ అధ్యాయం చివరి వచనంలో, అయితే మనము నశించుటకు వెనుకు తీవారం కాదు. ఒక కాన్ఫిడెంట్గా గ్రంథకర్త తెలియజేస్తున్నాడు. చాలామంది విశ్వాసం వెనుక తీస్తున్నారు, కానీ మనం విశ్వాసమందు వెనుకకు తీయట్లేదు. దేవుని స్తోత్రం. మనం కూడా ఆ కాన్ఫిడెన్స్తో ఉండగలమా? మనం కూడా చెప్పగలం ఆయనతో పాటు, ఎస్, మేము కూడా విశ్వాసంలో వెనుక తీయం కదా. ప్రభుని నమ్ముకున్నప్పుడు కొత్తలో ఆరంభ దినాల్లో విశ్వాసంలో పరుగులు తీస్తాం, విశ్వాసంలో ఉరకలెత్తుతాం, ప్రతి మీటింగ్ అటెండ్ అవుతాం, కరపత్రికలు పంచుతాం, పాటలు పాడుతాం, ఆరాధనకి వెళ్తాం, అనేక మందిని ప్రోత్సహిస్తాం. ఎవరన్నా మీటింగ్ అటెండ్ కాకపోతే వాళ్ళని క్వశ్చన్ చేస్తాం, ఏంటి బ్రదర్ రావట్లేదు, ఏంటి సిస్టర్ రావట్లేదు అంటాం. ఆరంభంలో బాగానే ఉంటుంది, కానీ దినాలు గడిచిన తర్వాత అనేక సమస్యలు మనం చుట్టుముడతాయి. 1 by 1 విశ్వాసంలో వెనుకకు తీసే ప్రమాదం ఉంది. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, సైకలాజికల్ ప్రాబ్లమ్స్, స్పిరిచువల్ ప్రాబ్లమ్స్, డిఫరెంట్. ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యతో విశ్వాసంలో వెనుకకు తీస్తున్నారు. వెనుక తీసేవారు తప్పనిసరిగా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేయాల్సిందే. ఇందులో దాదాపుగా మరి 11వ అధ్యాయం 1 నుంచి దాదాపుగా 32 వరకు అనేక విశ్వాస వీరుల గురించి రాశాడు. పర్సనాలిటీస్ ఆఫ్ ఫెయిత్. అబ్రహాం, మోషే, ఐజాక్, గిద్యోను, సంసోను, బారాక్. కానీ తర్వాత సెక్షన్ మాత్రం ప్రాక్టికల్స్ ఆఫ్ ఫెయిత్. అందుకే ఎవరి పేరు పెట్టకుండా జస్ట్ సమయం చాలదని చాలా స్పీడ్గా చెప్పారు. నీతి కార్యాలు జరిగించారు, సింహముల నోళ్ళు మూశారు, అగ్ని బలము చల్లార్చారు. ఆ యొక్క మాటలు చదువుతున్నప్పుడు ఆ వ్యక్తులు ఎవరు మనకు అర్థమైపోతుంది. అగ్ని బలము చల్లార్చారు ఎవరు చెప్పండి? దానియేలు స్నేహితులు. వెంటనే మన మనసులు ఆ ముగ్గురు యవనుల మీదకి వెళ్తుంది. వాగ్దానాలు పొందుకున్నారు. కాలేబ్ గొప్ప వాగ్దానం పొందుకున్నాడు, హెబ్రోను గురించిన వాగ్దానం. బలహీనులుగా ఉండి బలపరచబడ్డారు.
ఎజ్కేల్ తన జీవితంలో బలపరచబడ్డాడు. ఎజ్కేల్ అంటే గాడ్ స్ట్రెంగ్థన్స్, దేవుడు బలపరుచును. ప్రతి అంశంలో ఒక వ్యక్తి రంపాలతో కోయబడ్డారు. మేబీ ఐజయా, యెషయా గారు ఎక్కడున్నాడండి? ఏమయ్యాడు? రంపాలతో కోయబడ్డాడు. చివరి సెక్షన్కి వచ్చేసరికి స్వరంగాల్లోనూ గుహల్లోనూ సంచరించారు, అడవుల్లోనూ సంచరించారు, దరిద్రులై శ్రమ పడ్డారు. ఈనాడు విశ్వాసం గురించి బోధించే సేవకులకు ఈ చివరి పార్ట్స్ చాలా ఇష్టం ఉండదండి. వాళ్ళు చదవరు వాటిని. కారణం ఏంటంటే అన్నీ ఏమున్నాయి? దరిద్రులుగా ఉన్నారు, శ్రమ పడ్డారు, తిరుగులాడారు, గొర్రె చర్మం మేక చర్మాలు వేసుకున్నారు. మనమేమో సూట్లు వేసుకుంటున్నాం కదా బ్రదర్స్. ఎన్ని సూట్లు వేస్తున్నాం? మరి వాళ్ళు ఏం వేసుకున్నారు? కాబట్టి ఆ భాగాలని మినహాయిస్తారు. అబ్రహాం గురించి చెబుతారు, దావీదు గురించి చెప్తారు, వాళ్ళు ఆశీర్వదించబడ్డారు, దీవించబడ్డారు. అసలు వాళ్ళ సొలొమోను గురించి చెప్తారు. ఇంకా మనల్ని చాలా హైప్కి తీసుకెళ్తారు. చివరి పార్ట్ బాప్తిస్మిచ్చి యోహాను, పాత నిబంధన ఆఖరి ప్రవక్త, ఎలా జీవించాడో మనకు తెలుసు. దావీదు కూడా తరం పడ్డాడు, కొండల్లో గుహల్లో తరం పడ్డాడు. ప్రాక్టికల్స్ ఆఫ్ ఫెయిత్. అందులో ఒకటి ఈరోజు మనం ధ్యానం చేస్తాం. రంపములతో కోయబడ్డారు, రాళ్లతో కొట్టబడ్డారు. రాళ్లతో కొట్టబడ్డా కానీ మనకి ఒక మంచి స్టోరీ ఉంటుంది కదా. నాబోత్ అనే వ్యక్తిని ఏం చేశారండి? రాళ్లతో కొట్టారు. దేవుడు స్వాస్థ్యముగా ఇచ్చిన భూమిని లాక్కుంది ఆనాటి యెజెబెల్ రాణి. ప్రాక్టికల్స్ చదివినప్పుడు వెంటనే మనకు అర్థమవుతాయి. ఈ సమయం ముందు మరి బంధకములను, ఖైదీని అనుభవించారు. ప్రిజనర్స్. విశ్వాసమును బట్టి వారు బంధించబడ్డారు. డంజన్ అంటారు, చీకటి గది లాంటిది. ఎవరెవరు? దేవుని వాక్యములు ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు అనేకమైన భక్తులు బంధించబడ్డారు, ఖైదీ అనుభవించారు, సంఖ్యలు వేయబడ్డారు. వారి యొక్క ఎక్స్పీరియన్సెస్ ఒక రకంగా చెప్పాలంటే హెబ్రీ పత్రిక 11:1 నుంచి 32 వరకు ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది గ్రేట్ ఫెయిత్ హీరోస్. చివరి పార్ట్ ఎగ్జాంపుల్స్ కాదు స్నేహితులు, ఎక్స్పీరియన్సెస్. డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ చెప్పబడ్డాయి, ఈ ప్రెజెంట్ ఎక్స్పీరియన్సెస్. కాబట్టి ఈరోజు మన అంశం ప్రిజనర్స్ ఫెయిత్. భక్తుల విశ్వాసం చూసాం, ప్రవక్తల విశ్వాసం చూసాం. ఈ సిరీస్లో ఈరోజు అంశం ఏంటి? ప్రిజనర్స్ ఫెయిత్. మనకి మొట్టమొదటి కనపడే వ్యక్తి యోసేపు. ఆది కాండం 40 అధ్యాయం మనం చదివితే యోసేపు యొక్క జైలు జీవితాన్ని మనకు అర్థమవుతుంది. దానికంటే ముందుగా 105వ కీర్తన 17-18 వచనాలు ఒక మంచి మాటలు మనకు కనపడతాయి. యోసేపు దాసుడుగా అమ్మబడ్డాడు. ఇనుము అతన్ని బాధించను, అతనికి ఇనప సంఖ్యలు వేసినట్టు మనం చూస్తున్నాం. ఐరన్ చైన్స్ గుర్తుపెట్టుకోండి. ఏ సంఖ్యలు వేశారండి? ఇనప సంఖ్యలు. 39వ అధ్యాయంలో ఆ మాటలు మనకు కనపడతాయి. ఆ అధ్యాయం చివరకు వచ్చేసరికి యోసేపు చెరసాల్లో వేయించబడినట్టు మనం చూస్తున్నాం. 30వ వచనం, అతన్ని పట్టుకుని రాజు ఖైదీలు బంధింపబడి చెరసాల్లో వేయించాను. చాలా ఆశ్చర్యం. 38వ అధ్యాయము బ్యాడ్ చాప్టర్ ఇన్ ద బైబుల్ అన్నారు, వర్స్ట్ చాప్టర్ ఇన్ ద బైబుల్. 38వ అధ్యాయం మనకు తెలిసిందే కదా, యోధా కోడలతో పాపం చేయటం వర్స్ట్ చాప్టర్ ఇన్ ద బైబుల్. మరి దాని పక్క అధ్యాయం 39వ అధ్యాయాన్ని గుడ్ చాప్టర్ ఇన్ ద బైబుల్, బెస్ట్ చాప్టర్ ఇన్ ద బైబుల్. స్త్రీని జయించినందుకు, శోధన జయించినందుకు యోసేపుకు సంఖ్యలు వేశారు. ఏ సంఖ్యలు బ్రదర్స్? ఇనప సంఖ్యలు అతని కాళ్ళను బంధించను. ఫతిఫరో భార్య సవాలు చేసింది, ఛాలెంజ్ చేసింది. నాకు లొంగలేదు కాబట్టి నీ కాళ్ళకు ఇనప సంఖ్యలు వేస్తాను చూడు, ఏపిస్తాను చూడు. దట్ ఈజ్ మై ఛాలెంజ్. స్నేహితులారా, ఈ లోకంలో మనం జై జీవితం జీవించినప్పుడు సంఖ్యలు తప్పదు. ఇలాగందండి, అరే చుట్టూ చూడరా, ఎవరు లేరు, ఇంట్లో ఎవరు లేరు, చుట్టూ చూడు యోసేపు. అప్పుడు యోసేపు అన్నాడంట, అమ్మ పైకి చూడు. ఏమన్నాడండి? పైకి చూడు. పైకి చూశాడు. నేను ఈ విధంగా ఏ విధంగా దుష్కార్యం చేస్తాను దేవునికి. హీ లుక్డ్ అప్. అంతే, జైలుకి వెళ్ళాడు స్నేహితులారా.
కానీ దేవుని కోరిక వేరుగా ఉంది కదా. 41వ అధ్యాయం 42వ వచనం మనం చూస్తే, ఆదికాండం 41వ అధ్యాయం 42వ వచనం, ఒకరోజు రానే వచ్చింది, యోసేపు మెడకు బంగారు గొలుసు వేశారు, ఇనప సంఖ్యలు తీసివేశారు. ఏమేశారండి? బంగారు గొలుసు వేశారు. దేవుని ఛాలెంజ్ ఏంటంటే, యోసేపు మెడకు నువ్వు ఇనప సంఖ్యలు లేపించు, కాళ్ళకు నేను చూస్తాను, నేను మెడకు బంగారు గొలుసు వేపిస్తాను. ఎవరు ఛాలెంజ్ గెలిచింది? దేవుని ఛాలెంజ్. ఈ మధ్య కాలంలో ఫ్రమ్ ప్రెజెంట్ టు ప్యాలెస్ ఎంతకాలం యోసేపు జీవించాడు మనం కరెక్ట్గా లెక్కలు చెప్పలేం, కానీ ఒక క్లూ ఉంది. 105వ కీర్తన 17-18 వచనాల్లో, యెహోవా వాక్కు అతన్ని పరిశోధించు వరకు, యెహోవా వాక్కు అతన్ని ఏం చేసిందండి? పరిశోధించను. దేవుని వాక్యంలో టెస్టింగ్, 10 నెంబర్ 10 ఎ సింబల్ ఆఫ్ టెస్ట్. మేబీ 10 years అంటున్నారు భక్తులు, కొంతమంది 3 years అంటున్నారు, కొంతమంది 10 years అంటున్నారు. మనం ఇతిబిద్ధంగా చెప్పలేం. కానీ యోసేపు జీవితంలో 3 సమస్యలు ఎదుర్కొని, ఒకటి ట్రయల్స్ ఫ్రమ్ హిజ్ ఓన్ బ్రదరెన్, తన సొంత అన్నల చేత శ్రమలు పొందాడు. రెండవది ఈజిప్ట్ స్త్రీ ద్వారా టెంప్టేషన్ అనుభవించాడు, లోకము ద్వారా శోధనలు. మూడవదిగా టెస్ట్ ఫ్రమ్ గాడ్, దేవుని దగ్గర నుంచి పరిశోధనలు. 3 T's మనం అనుభవించాల్సిందే. ట్రయంఫెంట్ లైఫ్ ఉండాలంటే, విజయవంతమైన జీవితం ఉండాలంటే ఈ 3 తప్ప స్నేహితులారు. ఏంటంటే అవి? ట్రయల్స్ ఫ్రమ్ ఫ్యామిలీ మెంబర్స్, ఓకే. రెండవది టెంప్టేషన్ ఫ్రమ్ ద వరల్డ్, లోకం నుంచి ఏమొస్తాయండి? శోధనలు. మూడవది టెస్ట్స్ ఫ్రమ్ గాడ్, దేవుడు బాగానే ఉందనుకున్న టైంలో సడన్గా టెస్ట్ పెడతాడు. కానీ టెస్ట్ జయించాడు. ఈ యొక్క జైల్లో ఉన్నప్పుడు అతనితో పాటు 2 ఉన్నారండి ఫ్రెండ్స్. వాళ్ళతో బాగా స్నేహంగా మెలిగాడు, వాళ్ళకు ఉపచారం చేశాడు, వాళ్ళు బాగోగులు చూసుకున్నాడు. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. యేసుప్రభు వారికి యోసేపుకి చాలా పోలికలు ఉంటాయండి. యేసుప్రభు వారు కూడా శిలువ మీద ఉన్నప్పుడు 2 దొంగలు ఉన్నారు, మనకు తెలిసిందే కదా. ఒకరికి మేలు జరిగింది, ఒకరికి కీడు జరిగింది కదా. యోసేపు ప్రిజనర్స్ కూడా ఏమైందండి? ఒకరికి మేలు జరిగింది, ఒకరికి కీడు జరిగింది. ఎవరికి మేలు జరిగింది? ద్రాక్షరసం గిన్నె అందించేవాడికి మేలు జరిగింది. ఎవరు కీడు జరిగింది? భక్ష్యాలు ఇచ్చేవాడికి కీడు జరిగింది. బట్లర్ అండ్ బేకర్, బట్లర్ అండ్ బేకర్. ఎవరికి మేలు కలిగింది? ద్రాక్షరసపు గిన్నె. బైబిల్ గ్రంథంలో ఫస్ట్ టైం ద్రాక్షారసము అనే మాట, లేకపోతే ద్రాక్షలు అనే మాట మనం చూద్దాం. చూడండి, 40వ అధ్యాయం 10వ వచనం. ద్రాక్షవల్లికి 3 తీగలు ఉండేను. ద్రాక్షవల్లి ఫస్ట్ టైం వైన్ గురించి చెప్పబడిన స్నేహితులారా. 9వ వచనం. ద్రాక్షారసం ప్రభువైన యేసుక్రీస్తు రక్తానికి సాదృశ్యం. ఆయన రక్తాన్ని ఆశ్రయించేవాడు తల పైకెత్తబడింది. ఆయన రక్తమందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం కలవాడు. మరి భక్ష్యాలు ఏం చేస్తాయండి? భక్ష్యాలు ఏంటి దాని పని? భక్ష్యాలు చేయాలంటే టంగ్ టెస్టర్స్ ఉంటాయి, తెలుగులో తెలుసు కదా. 1,00,000 భక్ష్యాలు అని ఒకటి ఉంటుందండి. అది స్పీడ్గా చెప్పమంటే చెప్పడం కష్టమే. భక్ష్యాలు చేయాలంటే విత్తనాలు వేయాలి, కోత కొయ్యాలి, వాటిని నూర్చాలి, వాటిని దంచాలి, వాటిని మిల్లులో వేయాలి, ఇంటికి తీసుకురావాలి, రొట్టెలు చేయాలి, కాల్చాలి. పెద్ద ప్రాసెస్ కదా. నీతి క్రియలు, మానవుని క్రియలు రక్షణ లేవు. యేసు రక్తం మాత్రమే ఏమిచ్చిందండి? రక్షణ. అందుకే ద్రాక్షారసం ఇచ్చేవానికి తలెత్తబడింది. కానీ యోసేపు ఒక కోరిక కోరుకున్నాడు, నన్ను రికమెండ్ చేయండి ఫరోకి. ఏమన్నాడు బ్రదర్? నన్ను రికమెండ్ చేయండి. కానీ అతను మరిచిపోయాను. స్నేహితులారా, ప్రిజనర్స్ మర్చిపోయాడు, కానీ దేవుడు మర్చిపోలేదు. దేవుని యొక్క కార్యం చూడండి. ఎక్కడో ఈజిప్ట్లో మారుమూల జైల్లో యోసేపు నేయలేదు, ఆ ఫరో ప్యాలెస్కి ఆనుకుని వేసాడండి. అది ఆశ్చర్యం. ఫరోకి యోసేపు మొత్తం స్టడీ చేస్తున్నాడు. ఫ్యూచర్లో ఈజిప్ట్కి ఏం కాబోతున్నాడు బ్రదర్? ప్రైమ్ మినిస్టర్ కాబోతున్నాడు. కాబట్టి ఆ ఫరో ఇంటి విషయాలు మొత్తం తెలిసిపోతున్నాయి. కానీ యోసేపు డిసప్పాయింట్ అయిపోయాడు.
రోజులు ఎదురు చూస్తున్నాడు, ఇంకా కాల్ వస్తుందేమో, ఫరో దగ్గర నుంచి నాకు పిలుపు వస్తుందేమో ఎదురు చూస్తున్నాడు. ఇక దేవుని మీద ఆధారపడటం మొదలుపెట్టాడు. అప్పటి వరకు మనుషుల మీద ఆధారపడ్డాడు, స్నేహితుల మీద ఆధారపడ్డాడు, కానీ కంప్లీట్గా దేవుని మీద ఆధారపడ్డాడు. ఎలా చెప్పగలం? ఒకరోజు పిలుపు రానే వచ్చింది. యోసేపుకి షేవ్ చేశారు, క్షౌరం చేశారు, బట్టలు మార్చారు, ఫరో ఎదుట నిలబెట్టారు. యోసేపు అన్నమాట 41వ అధ్యాయంలో, దేవుడే నా వలన కాదు, చూడండి ఒకసారి 16 వచనం, యోసేపు అది నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమాభివృద్ధి కదా. నా జ్ఞానం అండి. స్టార్టింగ్ యోసేపు జ్ఞానం మీద ఆధారపడ్డాడు. చెప్పు, నేను కలభావం చెప్తాను, నా గురించి చెప్పని తన మీద ఆధారపడ్డాడు. ఇప్పుడు తన మీద కాదు, ఎవరి మీద బ్రదర్? దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుడే నీకు క్షేమం ఇస్తాడు. ఆ జైల్ ఎక్స్పీరియన్స్ యోసేపుకి డిపెండబిలిటీ ఆఫ్ ఫెయిత్, డెవలప్మెంట్ ఆఫ్ ఫెయిత్, అతని విశ్వాసము వృద్ధి అయింది. ఓకే, ఖైదీ అనిపించడం వలన యోసేపు ఏమైంది బ్రదర్? విశ్వాసం అంతకంతకు ఏమైందండి? అభివృద్ధి చెందింది. రోమపత్రిక 1వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట, మీ విశ్వాసము అంతకంతకు పెరగాలి, విశ్వాసమందు అభివృద్ధి పొందండి. సో డెవలప్మెంట్ ఆఫ్ ఫెయిత్. రెండో వ్యక్తి మనకి ఇమీడియట్గా కనపడేది న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయంలో సంసోను గారు కనపడతాడు. దీనికి భిన్నమైన అధ్యాయం. గ్రేట్ మ్యాన్. మేము చిన్నప్పుడు సండే స్కూల్లో పాడేవాళ్ళం, సంసోన్ అంటే ఎవర్రా, భలే భలే వీరుడు. అట్లా సండే స్కూల్ టీచర్ మాకు నేర్పిస్తే ఇట్లా కండలు చూపించుకుంటా పాడేవాళ్ళం. సంసోన్ అంటే ఎవడురా, భలే భలే వీరుడు. భక్తులు ఏమన్నారంటే, స్ట్రాంగ్ బిఫోర్ మెన్, వీక్ బిఫోర్ ఉమెన్. చక్కగా సరిపోయింది కదండి. స్ట్రాంగ్ బిఫోర్ మెన్, వీక్ బిఫోర్ ఉమెన్. దెలీలా అనే తర్వాత ఒక స్త్రీని చేరాడు. తన విశ్వాస జీవితంలో దిగజారిపోయాడు. హెబ్రోను కొండ వరకు వెళ్ళాడు, కానీ హెబ్రోను వెళ్ళినట్టే సంసోను జీవితం మారిపోయేది. కానీ గాజా పట్టణం, ఇప్పుడున్న గాజా పట్టణం ఎలా ఉందో మనకు తెలుసు. అక్కడ ప్రజలు ఎలాంటి వారు, అప్పుడు ఎలాంటి వారు, ఇప్పుడు ఎలాంటి వారు మనకు తెలుసు కదండి. అప్పుడు గాజా ప్రజలు ఏం చేశారు? సంసోను కళ్ళు పీకేశారు కదా. ఇప్పుడు గాజా ప్రజలు కూడా ఏం చేస్తున్నారు? హమాస్ వారు ఏం చేశారు ఇశ్రాయేల్ ప్రజలను? చెప్పండి. ఇయర్స్ మారినా సేమ్ మారలేసినట్లరా. అతన్ని బంధించారు, అతన్ని కూడా క్షౌరం చేశారు. ఎంత ఆశ్చర్యం చూడండి. యోసేపుకి క్షౌరం చేశారు బ్రదర్స్. ఎవరికి చేశారండి? సంసోను కూడా క్షౌరం చేశారు. ఏంటి తేడా? అతను ప్రిజన్లో ఉన్నాడు కాబట్టి అతని యొక్క ఫరో ముందు నిలబడటానికి నీట్గా ఉండాలి కాబట్టి క్షౌరం చేశారు. ఇక్కడ నీట్గా ఉండటానికి కాదు, తన బలం పోగొట్టుకోవటానికి ఏమైతే చెప్పండి, క్షౌరం చేయబడింది. అతన్ని బంధించారు. 16వ అధ్యాయం 20 వచ్చిన మనం చదువుతున్నాం. ఫిలిష్తీయుల మీద పడుతున్న ఎప్పటిలాగే విరజిమ్ముదనకు లేచాడు. అతన్ని పట్టుకుని అతని కన్నులు ఓడదీశారు, గాజాకు తీసుకెళ్ళి ఇత్తడి సంఖ్యలు వేశారు. ఏమేశారండి? ఇత్తడి సంఖ్యలు. బైబిల్ వాక్యం ఎంత ఆశ్చర్యం అంటే, యోసేపునేమో ఇనప సంఖ్యలు వేశారంటండి, సంసోనుకి ఏమేశారంట? ఇత్తడి సంఖ్యలు వేశారు. ఇంకొక ఆయన కూడా ఉన్నాడు, రాజుల 2వ గ్రంథం చివరి అధ్యాయాల్లో ఉంటాడు, సిద్కియా అనే రాజుగారు. ఆయనకి కూడా ఇత్తడి సంఖ్యలు వేశారంట. దయచేసి చూద్దాం. రాజుల 2వ గ్రంథం 25వ అధ్యాయం 7వ వచనం. సిద్కియాను పట్టుకున్నారు, కన్నులు ఓడదీశారు, అతనికి ఇత్తడి సంఖ్యలు వేశారు. యోసేపు గణప సంఖ్యలు వేశారు, సంసోనుకి ఏమేశారండి? ఇత్తడి సంఖ్యలు వేశారు. ఎందుకు వేశారు? దేవుని వాక్యంలో ఇత్తడి తీర్పుకు సాదృశ్యం, జడ్జిమెంట్. ఇత్తడి బలిపీఠం కదా. దేవుని తీర్పు జ్వాలల్లో ఆ బలిపశు కాల్చబడాలి. ఇత్తడి గంగాళం, స్వవిమర్శ చేసుకోవాలి, కాళ్ళు చేతులు కడుక్కోవటానికి ఇత్తడి గంగాళం కావాలి. ఇత్తడి సర్పం, ఆనాటి ప్రజల యొక్క శాపం పోవటానికి. ఇత్తడి తీర్పుకు సాదృశ్యం. ఏం జరిగింది సంసోను జీవితంలో? ఆ జైల్లో పడ్డాడు. సంసోను కుమిలిపోతున్నాడు. నేనెంత బలవంతుడిని,
పచ్చి గాడిద దవడతో 1000 మందిని చంపాను. గోతిని చీలిస్తే నీళ్ళు వచ్చినాయి. గాజా గుమ్మాలు లేపుకెళ్ళాను. అయ్యో నేను నిస్సారమైపోయాను, నా బలం పోయింది అని కుమిలిపోతున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. ఇత్తడి తీర్పుకు సాదృశ్యం. దేవుడు యోసేపుకి క్రమశిక్షణ చేశాడు. చేజనింగ్ అంటారు. తను ప్రేమించే తండ్రి కుమారుడు ఏం చేస్తాడు? తప్పు చేస్తే శిక్షిస్తాడు. ఆ శిక్ష కూడా పరిమితి ఉంటుందండి. దేవుడు విశ్వాసుల్ని ఒక లిమిట్తోనే శిక్షిస్తాడు, మరి మితిమీరి శిక్షించాడు. డిసిప్లిన్ ఆఫ్ ఫెయిత్. జోసెఫ్ డెవలప్మెంట్ ఆఫ్ ఫెయిత్. జోసెఫ్, శాంసన్ ఏం చెప్పండి? డిసిప్లిన్ ఆఫ్ ఫెయిత్. ఆ జైలు అనుభవం. సంసోను జీవితం క్రమశిక్షణ చేయబడింది. అతడు పశ్చాత్తాపడ్డాడు. అతని వెంట్రుకలు మరలా మొలవటం మొదలుపెట్టినాయి. ఆశ్చర్యం కదండి. వెంట్రుకలు మొలుస్తుంటే ఏమైంది? అతను డే బై డే బలాన్ని పుంజుకుంటున్నాడు. మునుపెన్నడూ లేని విధంగా గొప్ప విజయాన్ని సాధించాడు. ఎక్కువ శత్రువుని మట్టు పెట్టాడు. ఆ జైలు ఎక్స్పీరియన్స్ ఏమిచ్చిందండి బ్రదర్స్? ఏమిచ్చింది? అతని విశ్వాసం క్రమశిక్షణ చేసింది. యోసేపుకి ఇనప సంఖ్యలు తర్వాత బంగారు గొలుసు ఉన్నాయి, కానీ సంసోనికి అవే లాస్ట్. ఏవి లాస్ట్? ఇత్తడి సంఖ్యలే లాస్ట్. రేపు పరలోకంలో ఆయనకి బహుమానం ఉంటుంది. న్యాయాధిపతుల గ్రంథం ఆ యొక్క సంసోను ఉదంతం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో సంసోను పేరు రాయబడటం చాలా ఆశ్చర్యం. విశ్వాస వీరుల పట్టికలు ఎవరిది ఉంది బ్రదర్? సంసోను గురించి ఉంది. డెఫినెట్లీ హీ లాస్ట్ హిస్ గోల్డెన్ చైన్స్, బట్ వన్ డే హీ విల్ గెయిన్ రివార్డ్ ఇన్ హెవెన్. మూడో వ్యక్తి మనం చూస్తున్నాం ఇర్మియా గ్రంథం 37వ అధ్యాయం చివరిలో ఇర్మియా గారును బందీ గృహంలో వేసినట్టుగా థర్డ్ ఎక్స్పీరియన్స్ మనం చూస్తున్నాం. థర్డ్ పర్సన్ ఇర్మియా గారిని జైల్లో వేశారు. అప్పటికే ఇర్మియాని 2-3 టైమ్స్, ఒకసారి బురదగుంట్లో వేశారు, ఒకసారి రాజగృహంలో బంధించారు. 37వ అధ్యాయం చివరిలో ఆ మాట మనం చూస్తున్నాం. ఆ మాటలు చదువుతున్నప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది. 37వ అధ్యాయం చివరి వచనంలో కాబట్టి ఇర్మియాను బంటులు బందీ గృహశాలలో ఇర్మియాకు తెప్పించి వేశారు. రోజుకు ఒక రొట్టె ఇస్తున్నారు. ఒక్క రొట్టెతో ఒక్క రోజు గడపాలి. చాలా ఆశ్చర్యం కదండి. ఒక్క రొట్టెతో ఒక్క రోజు గడపాలి. డియర్ బ్రదర్స్, ఎందుకు చేయలేపడ్డాడు? ఇర్మియా గ్రంథము జడ్జిమెంట్ ఆఫ్ గాడ్, యెషయా గ్రంథము సాల్వేషన్ ఆఫ్ గాడ్, రక్షణ, దేవుని రక్షణ గురించి యెషయా గ్రంథం ఉంటే దానికి భిన్నమైన సబ్జెక్టు ఇర్మియా గ్రంథం, జడ్జిమెంట్ ఆఫ్ గాడ్ కదా. మొదటి అధ్యాయం నుంచి చివరి వరకు తీర్పు గురించే ప్రకటించాడు. బబులోను రాజు వస్తాడు, దేశాన్ని దోచుకుంటాడు, చెర తీసుకెళ్తాడు, దేవాలయం కాల్చుతాడు, దేవాలయం తగలబెట్టబడిద్ది అని దేవుని తీర్పు గురించి చెబుతుంటే ప్రజలకు ఇష్టం లేదు, రాజుకి ఇష్టం లేదు. ఆల్రెడీ దానియేలు స్నేహితులు వెళ్ళిపోయారు, ఎహెజ్కేల్ స్నేహితులు వెళ్ళిపోయారు. ఇక థర్డ్ అటాక్ జరగబోతుంది. ఆనాటి రాజు ప్రజలందరూ ఏమన్నారంటే, ఊరుకో ఇర్మియా గారు, చాలా తప్పు మాట్లాడుతున్నారు, మీరు చాలా తప్పుడు ప్రవచనం చెబుతున్నారు. అరే, దేవుడు దేవాలయాన్ని కాల్చుకుంటాడా? ఇంత గొప్ప దేవాలయం గొప్ప రాజు కట్టించాడు, మహాదేవుని మందిరం, ఈ మందిరం కాలిపోయిద్దా? అది జరగదు, నీ మెసేజ్ రాంగ్. ఆపోజిట్ అబద్ధ ప్రవక్తలు లేస్తున్నారండి. వాళ్ళ మెసేజ్ అంటే శాంతి, శాంతి, సమాధానం, శాంతి, సమాధానం, శాంతి, సమాధానం, పీస్. ఏం కాదు, యెరూషలేము తగలబెట్టబడదు, దేవాలయం ఏం కాదు, మీ ఇష్టం, మీరు ఎట్లయినా జీవించండి కదా. ఈ లోకంలో ప్రాస్పర్టీ స్పీకర్స్ లేరా? ఒక్కసారైనా పాపాన్ని ఖండిస్తారా చెప్పండి? ఒక్కసారైనా పాపం గురించి హెచ్చరిక చేస్తారా? రైట్ నౌ నీకంత ఆశీర్వాదం. వాళ్ళ మెసేజ్ అంతా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏంటండి? ఆశీర్వాదం, 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 ఆశీర్వాదం. మీరు ఎట్లానే జీవించండి, మాకు అనవసరం, మీ కానుకలు మాకు కావాలి, మీ పేరు మాకు తెలియదు,
మీ అడ్రస్ మాకు తెలియదు, మీ ఊరు మాకు తెలియదు, ఇదిగో మా అకౌంట్ నెంబర్ ఇది, మీరెవరో మాకు తెలియదు, ఏం కావాలి చెప్పండి? మీ సొత్తు కావాలి. అపోస్తలుడైన పౌలు అన్నాడు, మీ సొత్తు కాదు, మిమ్మల్నే నేను కోరుకుంటున్నాను, మీరే నాకు కావాలి కానీ ఏమొద్దు, మీ సొత్తు నాకు. దాని ఫలితంగా యిర్మీయాని రాజు హెచ్చరిక చేశాడు, ఆల్రెడీ జైల్లో వేశాడు, మళ్ళీ తెప్పించాడు. మళ్ళీ ఏమైనా వర్తమానం ఉందా దేవుని దగ్గర నుంచి? లేదు సార్, సేమ్ మెసేజ్. సేమ్ మెసేజా? అట్లయితే జైల్లో వేయండి. మళ్ళీ అడుగుతున్నాడు, సేమ్ మెసేజ్, నో చేంజ్ సార్. ప్రజలు మార్పు లేదు, ప్రజలు దుఃఖపడట్లేదు, ప్రజలు పశ్చాత్తాపడట్లేదు, కాబట్టి దేవుడు మార్పు చేయట్లేదు. కాబట్టి ఎక్కడైంది? ఎన్నిసార్లు వేసినా యిర్మీయా ఒకటే ఉద్దేశంతో ఉన్నాడు, ద డేర్నెస్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసం యొక్క ధైర్యం మనం చూస్తున్నాం. ఎవరిలో అండి? యిర్మీయాలో. జైల్లో వేయబడే కొద్దీ యిర్మీయా యొక్క విశ్వాసం ఏమవుతుందండి? ధైర్యం కలుగుతుంది. ద డేర్నెస్ ఆఫ్ ఫెయిత్. డియర్ బ్రదర్స్, డెవలప్మెంట్ ఆఫ్ ఫెయిత్ జోసెఫ్, డిసిప్లిన్ ఆఫ్ ఫెయిత్ శాంసన్, డేర్నెస్ ఆఫ్ ఫెయిత్. ఓల్డ్ టెస్టిమెంట్లో మరొక వ్యక్తి మనం చూస్తున్నాం, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. ఈయన బంధించబడ్డాడు. ఇది సపరేట్ స్టోరీ. ఇది మామూలు బందీగృహం కాదు. ఏ గృహం? సింహాల గుహ. ఫియర్స్ లైన్స్, కోపోద్రిక్తమైన సింహాల మధ్యలో, ఆకలికి నకనకలాడుతున్న సింహాల మధ్యలో యోసేపు దానియేలు బంధించబడి వేయబడ్డాడు. గతంలో మనం చూసాం ఫస్ట్ సిరీస్ ప్రాఫిట్స్ ఫెయిత్లో దానియేలు గారు 2 పరీక్ష ఎదుర్కొన్నాడు. యవనస్తుడిగా డైట్ టెస్ట్, ఆహారం గురించిన పరీక్ష ఎదుర్కొన్నాడు. ఇప్పుడు ఓల్డ్ అయ్యాడు, బాగా 70+ అయిపోయాడు, ఓల్డ్ అయిపోయాడు. ఇప్పుడు మరొక పరీక్ష ఎదుర్కొంటున్నాడు. ఏంటి ఆ పరీక్ష? డెన్ టెస్ట్. డెన్, ఏ డెన్? లయన్స్ డెన్. మొదటి పరీక్ష తన జీవితంలో ఎన్నడూ చేయాల్సి వచ్చింది. తన జీవితంలో ఎప్పుడు అపవిత్రమైంది తినలేదు, కానీ తినాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఈ పరీక్షలో తన జీవితంలో ఎప్పుడు చేసేది చేయకుండా ఉండాలి. ఎప్పుడు ఏం చేస్తున్నాడు అతను? ముమ్మారు మోకాళ్ళు ఏం చేస్తున్నాడు అండి? ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు ఏం చేయకూడదు? ప్రార్థన చేయకూడదు. ఒక జీవో పుట్టించారు, దానియేలు కొరకే జీవో. దానియేలు ఏదైనా లోపం ఉందేమో కనుక్కోవాలని కొలీగ్స్ 120 మెంబర్స్ ఉన్నారు. వారంతా ఎంతో సెర్చ్ చేశారు. దానియేలు ఇంటిని సోదా చేశారు, దానియేలు చెక్ బుక్ సోదా చేశారు, దానియేలు బ్యాంక్ బుక్ సోదా చేశారు. ఎన్ని చూసినా లోపం లేదు, కానీ దానియేలు ఒకే ఒక లోపం కనుక్కున్నాడు. ఏంటి ఆ లోపం తెలుసా? ఏ మ్యాన్ ఆన్ నీస్. అతని మోకాళ్ళు వంచటమే అతని లోపం. అంటే అర్థమై ఉంటుంది కదా, ప్రార్థన చేయటమే ఎవరి లోపం అండి? దానియేలు లోపం. మరి మన లోపం ఏంటి? మన లోపం ఏంటి బ్రదర్స్? ప్రార్థన చేయకపోవటం మన లోపం. ఎలా అయినా ప్రార్థన ఆపాలి, 1 month ప్రార్థన చేయటానికి లేదు. స్నేహితులారా, దానియేలు షెడ్యూల్లో చేంజ్ లేదు. నో చేంజ్ ఇన్ ద షెడ్యూల్. అనుదినం ముమ్మారు మోకాళ్ళుని ఏం చేస్తున్నాడు చెప్పండి? అతడు ప్రార్థనే కాదు, అక్కడ ఒక పదం ఉపయోగించబడింది, స్తుతి కూడా చేశాడు. ప్రైజ్. ఏం చేశాడండి? ప్రైజ్. మనమేమో ప్రార్థించాల్సిన టైంలో స్తుతిస్తాము, స్తుతించాల్సిన టైంలో ప్రార్థిస్తాము. కానీ దానియేలు ఏం చేస్తున్నాడు చెప్పండి? బోత్ చేస్తున్నాడు, స్తుతి, ప్రార్థన. రాజుగారికి నిద్ర పట్టలేదు. 6వ అధ్యాయంలో మాట ఉంటుంది, నీ భక్తి నిన్ను కాపాడింది. డివోషన్ ఆఫ్ ఫెయిత్. ఎన్ని గంటలు ఉన్నాడు, ఎన్ని నిమిషాలు ఉన్నాడు మనకు తెలియదు స్నేహితులారా. నీ భక్తి నిన్ను కాపాడింది. ఆ గృహంలో, ఆ బందీ గృహంలో ఇటు వలన దానియేలు యొక్క భక్తి పెరిగింది. డివోషన్ ఆఫ్ ఫెయిత్. స్నేహితులారా, మనకు ఎదుర్కొనే పరిస్థితులు, మనం ఎదుర్కొనే చైన్స్, మనం ఎదుర్కొనే బంధకాలు, మనం పొందే తిరస్కారాలు, మనం పొందే ఖైదీలు, డిఫరెంట్ చైన్స్, మనం కూడా బంధించబడతాము. ఆ బంధకాల్లో మనకేం కలగాలండి? భక్తి పెరగాలి, డివోషన్. దేవుడు నన్ను ఇందుకే ఈ యొక్క బందీ గృహంలో వేశాడు. ఇంకా నేను ఆయన్ని హత్తుకొని జీవించాలి, ఇంకా నేను ఆయనకి భక్తిగా ఉండాలి. నేను అనుకుంటున్నాను
ఆ బందీ గృహంలో దానియేలు ఇంటిలో ప్రార్థన చేశాడు, మేడగదిలో ప్రార్థన చేసుకున్నాడు, ఆ డెన్లో కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. దానియేలు నోరు తెరిచి ప్రార్థన చేస్తుంటే సింహాలు నోరులు మూసుకున్నాయి. ఒకవేళ దానియేలు నోరు మూసుంటే సింహాలు ఏం చేసి ఉండేయండి? నోరు తెరిచి ఉండేవి. అతని భక్తి. న్యూ టెస్టమెంట్కి వచ్చాం. న్యూ టెస్టమెంట్లో మరొక నలుగురు మనకు కనపడతారు. మత్తయి సువార్త 11వ అధ్యాయం బాప్తిస్మ ఇచ్చే యోహాను గురించి మనం చూస్తున్నాం. చాలా గొప్ప పరిచర్య చేశాడు. కేవలం 6 months పరిచర్య, చాలా గొప్ప పరిచర్య, ప్రభుని హెచ్చించే పరిచర్య. ఆయన హెచ్చవలసి ఉంది, నేను తగ్గవలసి ఉంది. హీ మస్ట్ బి ఇంక్రీజ్, ఐ మస్ట్ బి డిక్రీజ్డ్. ప్రభుని హెచ్చించే పరిచర్య. కానీ తన జీవితంలో ఒక తీవ్రమైన బందీ గృహం, హేరోదు బందీ గృహశాల చాలా కఠినమైంది. దాన్ని ఫైండ్ అవుట్ చేశారు ఆర్కియాలజిస్టులు. హేరోదు చేసిన పాపాన్ని, అనైతిక జీవితాన్ని హెచ్చరిక చేసినందుకు ఎక్కడికి వెళ్ళాడండి? జైలుకి వెళ్ళాడు. చాలామంది సేవకులు ఎలా కామెంటరీ చేస్తున్నారండి, అసలు ఈ హేరోదు బాప్తిస్మ ఇచ్చే యోహానుకి ఏం పని? హేరోదు గురించి చెప్పాల్సిన పని ఏంటి? ఆయన సేవ ఆయన చేసుకోవచ్చు కదా, ఎందుకు ఆయన జోలికి వెళ్ళాడని అంటున్నారు చాలామంది. దీన్ని ఎట్లా జస్టిఫై చేస్తారండి? ఆయన ఏమనకపోతే జైలుకి వెళ్ళేవాడు కాదు కదా, ఇంకా చాలా కాలం సేవ చేసేవాడు కదా. బాప్తిస్మ ఇచ్చే యోహాను కాంప్రమైజ్ అవ్వలేదండి. కానీ దుఃఖకరమైన సంగతి ఏంటంటే, బాప్తిస్మ ఇచ్చే యోహాను జైల్లో ఉంటే యేసుప్రభు వారు ఒక్కరోజు కూడా ఆయన దర్శించడానికి వెళ్ళలేదు. చాలా ఆశ్చర్యం. జీవరత్న అంకుల్ గారు ఎవరైనా హాస్పిటల్లో ఉండాలని తెలిస్తే చాలు ఏం చేస్తారు? మనం వెళ్ళకపోయినా ముందు అంకుల్ ఉంటాడండి. కొంచెం దూరం పరిచయం ఉన్నా కూడా వెంటనే వెళ్ళిపోతారు. ఎందుకు చెప్పండి? దర్శిస్తాడు, పరామర్శిస్తాడు, ప్రార్థిస్తాడు, సహకరిస్తాడు, సహాయం చేస్తాడు. అలాంటిది యేసుప్రభు వారు ఒక్కసారి కూడా బాప్తిస్మ ఇచ్చే యోహాన్ని దర్శించకపోవటం ఆశ్చర్యం. బాప్తిస్మ ఇచ్చే యోహాను డిస్కరేజ్ అయిపోయాడు స్నేహితులారా. ఏమైనా చెప్పండి? డిస్కరేజ్ అయ్యాడు. నా జీవితంలో ఒక సంగతి జరిగింది. నన్ను ప్రేమించే కుటుంబం, అక్కగారు వాళ్ళ అల్లుడు గారు కరోనాకు చనిపోయాడు. నేను 2 సార్లు ట్రై చేశాను, కానీ వాడిని నేను కలవలేకపోయాను. ఆఫ్టర్ 2 years ఆ సిస్టర్ కలిశారు, దుఃఖపడ్డారు. డేవిడ్ బ్రదర్, నేను తమ్ముడుగా చెప్తున్నాను, మీరు మమ్మల్ని మా ఇంటికి దర్శించకపోవటం, ఆదరించకపోవటం చాలా ఫీల్ అయిపోయాను. నేను చాలా ఫీల్ అయిపోతున్నాను అని ఏడ్చేసింది. ఎస్ అక్క, అవును, నేను తప్పు చేశాను. 3 days తర్వాత వెళ్ళాను. ఆ అక్కగారిని, వారి కుమార్తెను పరామర్శించాను, ఆదరించాను కదా. డిస్కరేజ్ అయిపోతారు కదండి. బాప్తిస్మ ఇచ్చే యోహాను కూడా ఏమైనా చెప్పండి? డిస్కరేజ్ అయ్యాడు. ఆ శిష్యులపై అడుగుతున్నారు, ఏంటి ఆయన రాడా నిన్ను చూడ్డా? వెళ్ళి మీరే అడగండి, రాబోవాడు నీవేనా? నాకు అర్థం కావట్లేదు స్నేహితులారా. బాప్తిస్మ ఇచ్చే మాటని నేను మా నాన్నగారిని అడిగాను, డాడీ బాప్తిస్మ ఇచ్చే యోహాను ఎందుకు అలా కలవరపడ్డాడు అడిగాడంటే, ఆయన కూడా మనిషే కదమ్మా. ఏమన్నాడండి? ఆయన కూడా చెప్పండి మన స్వభావం కలిగిన వాడే కదా. ఏలియా కూడా చెప్పండి మన స్వభావమే. నేను అనుకుంటుంది ఏంటంటే, రోజు వచ్చి బాప్తిస్మ ఇచ్చే యోహాను అడుగుతుంటే, బాప్తిస్మ ఇచ్చే యోహానుకి పోయి మీరే అడుక్కోండి అయ్యా అన్నట్టుగా అనిపిస్తుంది నాకు. మీరే పోయి అడుక్కోండి ఆయన్ని, రాబోవాడు నీవేనా. ప్రభువారు చెప్పాడు, పరిచర్య జరుగుతుందని చెప్పు, అద్భుతాలు జరుగుతుందని చెప్పు. అక్కడ కలుసుకుంటాం. ఎక్కడ కలుసుకుంటాం? జైల్లో కలవలేకపోతే ఎక్కడ కలుసుకుంటామండి? హెవెన్లో కలుసుకుంటాం. ఒక సమయం రానే వచ్చింది, ఒక చిన్నదాని నాట్యం కట్టారు. నాట్యం, చిన్నదాని యొక్క నాట్యం ఈజ్ ఈక్వల్ టు భక్తుని యొక్క తల. ఒక చిన్నదాని, ఒక అన్య స్త్రీ, ఒక చెడ్డ స్త్రీ, అనైతికమైన ఇల్లిజిటిమేట్ చైల్డ్, ఒక చిన్నదాని నాట్యము భక్తుని తలతో సమానం. బాప్తిస్మ ఇచ్చే యోహాను తలుపు కొట్టారు. సార్ మీరేనా బాప్తిస్మ ఇచ్చే యోహాను? ఎస్ నేనే.
గడ్డం పెరిగిపోయింది. ఏంటి నాకు రిలీజ్ వచ్చిందా? నో రిలీజ్ కాదు సార్. మీకు ఒక సాడ్ న్యూస్. హేరోదు గారికి మీ తల కావాలి. ఏం కావాలి? 3 సువార్త చదవండి. తల కొట్టించి, ఎస్ ఐఎమ్ రెడీ, నా తల ఇయటానికి సిద్ధంగా ఉన్నాను. బాప్తిస్మం ఇచ్చే యోహాను గుంజుకోలేదండి, పారిపోలేదండి, తన మాటలు వెనక్కి తీసుకోలేదు. ఇలా వర్తమానం పంపించుంటాడు హేరోదు. ఇదిగో మీరంటే ఆయనకు భక్తి ఉందండి, మీరంటే ఆయన గౌరవం ఉందండి, మీ అద్భుతాలు, మీ మాటలు ఎంతో ఆయనకు ఆశ్చర్యంగా ఉన్నాయండి. ఆ మాటలు వెనక్కి తీసుకుంటే చాలు. ఏ మాటలు? నువ్వు అన్నావు కదా, ఆ మాట వెనక్కి తీసుకుంటే నీకు రిలీజ్ ఉంటుందని. నో, నా తల ఆయన ఇస్తాను. డెడికేషన్ ఆఫ్ ఫెయిత్ స్నేహితులారా, విశ్వాసంలో సమర్పణ చూస్తున్నాం. 5వదిగా అపోస్తల కార్యగ్రంథం 12వ అధ్యాయంలో పేతురు అనే గొప్ప వ్యక్తిని మనం కలుసుకుంటున్నాం. ఆయన్ని కూడా బంధించారు కదా. 4 చతుష్టాయాలు బంధించారు, పెద్దగా పరామర్శ చేశారు. 12వ అధ్యాయం మీరు చదవండి. ఫస్ట్ టైం అపోస్తలులో మొట్టమొదటి వాడు తల తీసివేశారు. ఎవరిది? యాకోబు తల తీసివేశారు. స్టెఫన్ రాళ్ళతో కొట్టారు. స్త్రీలను చంపుతున్నారు, పురుషులను చంపుతున్నారు. అప్పటి వరకు అపోస్తుల జోలికి రాలేదు బ్రదర్. అపోస్తుల జోలికి వచ్చేసాడు హేరోదు. ఫస్ట్ ఎవరిని చంపాడండి? ఫస్ట్ టార్గెట్ యేసుప్రభు బ్రదర్ యాకోబు. సారీ, యేసుప్రభు బ్రదర్ కాదు, యోహాను బ్రదర్ యాకోబు. నెక్స్ట్ టార్గెట్ ఎవరు? పేతురే. అలాంటి పేతురు జైల్లో వేస్తే సంఘం అంతా ఏం చేస్తుంది? అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. పేతురు గారు ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. ఇది చాలా, సంఘం అంతా ప్రార్థన చేస్తుంటే పేతురు గారు హాయిగా నిద్రపోతున్నాడు. కొంతమంది అన్నారు పేతురు పెద్ద నిద్రపోతండి అంటున్నారు. గెత్సేమనే తోటలో నిద్రపోయాడు కదా. యేసుప్రభు వారు ఒక్క గడియన్నా ప్రార్థన చేయలేరా అంటే 1 గంట అన్నాడు కదా, 10 నిమిషాలన్నా ప్రార్థన చేశాడంటే పేతురు అంట సరే ప్రభువా అంట నిద్రలోకి వెళ్ళిపోయాడంట. 1 గడియన్నా చేయలేరా అంటే ½ అవర్ చేసినా బాగుండేది, కానీ రూపాంతరపు కొండ మీద నిద్రపోయాడు స్నేహితులారా. ఆ గొప్ప దృశ్యం చూశాడు. నీకు పర్ణశాల కడతానన్నాడు. ఆ మహిమను, ఆ దివ్య మహిమను చూశాడు, కానీ అతని కళ్ళకు నిద్ర కమ్మేసింది. ఇప్పుడు జైల్లో కూడా ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. కానీ తన పత్రికలు ఏమంటున్నాడు తెలుసండి? పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 6 నుంచి మీరు చదవండి. మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆయన ఏం చేశాడు? నిద్రపోయాడు. మనల్ని ఏమంటున్నాడండి? మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. నేను అనుకోవటం ఏంటంటే, ప్రభువు నన్ను జైల్లో వేశాడు, బయటకు తీసుకొచ్చేది ఆయనే, ఆయన ఇష్టం, నేను హాయిగా ఉంటాను. డిపెండబిలిటీ ఆఫ్ ఫెయిత్. ప్రభు మీద ఆనుకున్నాడు. దోత వచ్చి తట్టి లేపాడు. లే షర్ట్ వేసుకో, చెప్పులు తొడుక్కో, బయలుదేరు. దోత తట్టేదాకా లేగొట్టలేదండి, డీప్ స్లీప్లో ఉన్నాడు. సంఘం ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది. ఆ జైలు గది అతన్ని ప్రభువు మీద ఆనుకునేటట్టు చేస్తుంది. డిపెండబిలిటీ ఆఫ్ ఫెయిత్. కానీ ఒక ఇంటికి వెళ్ళాడు, మరీ ఇంటికి. ఎంతసేపు తలుపు కొట్టిన ఏం చేయలేదండి, తలుపు తీయలేదు. ఒక భక్తుడు అన్నాడు, పేతురు గారికి జైల్లో నుంచి బయటికి రావడం చాలా తేలిగ్గా ఉంది, కానీ ఆ సంఘం ఇంటిలోకి వెళ్ళటమే కష్టంగా ఉందంట. జైల్లో నుంచి రావడం తేలిగ్గా ఉంది, ఏది కష్టంగా ఉంది బ్రదర్? చాలాసార్లు మనకి కొన్ని విషయాలు బయటికి సులువుగా బయటపడతాం, విశ్వాసాల గృహంలోకి వెళ్ళాలంటే చాలా కష్టాలు ఉంటాయి. పేతురు, డిపెండబిలిటీ ఆఫ్ ఫెయిత్. నెక్స్ట్ 16వ అధ్యాయంకి వస్తే ఇక్కడ మరొక వ్యక్తి, ఇద్దరిని చూస్తున్నాం, పౌలు శీలాలు. ఫిలిప్పీలో గొప్ప శ్రమలు అనిపించారు. యూరప్ ఖండానికి ఫస్ట్ టైం సువార్త వెళ్ళింది. దయచేసి ఆ మాట చూడండి. అపోస్తల కార్యగ్రంథం 16వ అధ్యాయంలో ఒక శ్రేష్టమైన మాట మనం చూస్తున్నాం. అదేంటంటే, ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్ముడు అడ్డగించాడనే మాట మనం చూస్తున్నాం. 16వ అధ్యాయం 6వ వచనం, ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ అడ్డగించాడు. ఇది తీసుకున్నారు మన ఆర్ఎస్ఎస్ సోదరులు, బీజేపీ వాళ్ళు. బైబిల్లోనే ఉంది. ఏమనుంది? ఆసియాలో ఏం చెప్పకూడదండి? వాక్యము చెప్పకూడదని మీ బైబిల్లోనే ఉంది, మాకెందుకు చెప్తున్నారు అంటారు. మరి ఏం చెప్తారు?
మనదే కాంటినెంట్ బ్రదర్, ఆసియానే. పరిశుద్ధాత్మ ఉద్దేశం ఏంటంటే చెప్పిన వాళ్ళకి చెప్పడం కాదు. ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళి ఫస్ట్ టైం సువార్త యూరప్ ఖండానికి వెళ్ళింది. అందుకే ఇంగ్లీష్ పీపుల్ ఎవరైనా యూరోపియన్ ఇవాంజలిస్టులు ఈ అధ్యాయం చదివినప్పుడు దేవుణ్ణి స్తుతిస్తారంట. ప్రభా, ఆసియా ఖండాన్ని కాదనుకుని మా ఖండం వైపు తిరిగావా, మా కాంటినెంట్ వైపు తిరిగావా, మా కాంటినెంట్ మీరు ఇష్టపడ్డారా? ఆసియాని ఆపేసి ఎవరికి ఇచ్చారు చెప్పండి? అందుకే క్రిస్టియానిటీని ఎక్కువ ఎవరు తీసుకున్నారు చెప్పండి? యూరోపియన్స్. ఫస్ట్ టైం ఫిలిప్పి పట్టణంలో కాళ్ళు పెట్టారు. అక్కడ గొప్ప ఉద్యమం కలిగింది. లూదియా నమ్ముకుంది. పూతోను దెయ్యం పట్టిన స్త్రీ విషయంలో గొప్ప ఉద్యమం, సువార్త ప్రకటించబడింది. దాని ఫలితంగా అక్కడ యూదులు చాలామంది వారితో దొమ్మిగా వచ్చి పౌలు శీలను పట్టుకొని లోపల సరిసాల్లో వేశారు. పెద్ద బొండ వేసి బిగించారు. కానీ వారు ఏం చేస్తున్నారు బ్రదర్స్? అర్ధరాత్రి ఏం చేస్తున్నారండి? 16వ అధ్యాయం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు కదా. చాలా దెబ్బలు కొట్టారు. రోమా బెత్తాలు ఎలా ఉంటాయంటే, ఒక్క దెబ్బ బెత్తంతో కొట్టారంటే నడుము మీద కానీ ఎక్కడైనా దాని యొక్క తీపి అంటారు కదా, ఏమంటారు దాన్ని? బాగా తీపి ఉందంటారు. తీపి అంటే స్వీటా? ఒక్కసారి ఒక్క బెత్తం పడిందంటే కొన్ని అవర్స్ చాలా దెబ్బలు కొట్టారు. మా నాన్నగారు మమ్మల్ని కొట్టడానికి బెత్తాలు చూసుకునేవాడు. మేము వాటిని విడిచేస్తూ ఉండేవాళ్ళం, దాచిపెడతా ఉండేవాళ్ళం. ఇప్పుడు ఎవరు కొట్టట్లేదు దాన్ని. దెబ్బ కొడుతున్నారు, కోడలతో కొడుతున్నారు, రక్తం కారుతుంది, ఎండిపోతుంది, మళ్ళీ కొడుతున్నారు, రక్తం కారుతుంది, ఎండిపోతుంది. చాలా టఫ్ టైంలో ఉన్నారు. కానీ పాటలు పాడారు. ఏం పాడారండి? పాటలు పాడారు. పాటలు ఎప్పుడు వస్తాయి? మీలో ఎవరికైనా సంతోషం కలిగిన పాటలు, డిలైట్ ఆఫ్ ఫెయిత్. ఆ విశ్వాసంలో వారు ఆనందించారు, సంతోషించారు. అందుకే ఫిలిప్పి పత్రికకు గొప్ప పత్రిక, ఫిలిప్పి సంఘానికి ఒక గొప్ప పత్రిక ఇవ్వబడింది. ఆ పత్రిక పేరు ఆనంద పత్రిక, సంతోష పత్రిక. రీజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. జైల్లో ఏం చేశారు చెప్పండి? పాటలు పాడారు, ప్రభువుని స్తుతించారు. ఆ జైలు గది వారి విశ్వాసంలో ఆనందాన్ని తీసుకొచ్చింది. ఇది అపోస్తలుడైన పేతురు గారు అన్నాడు, మీరు కొంచెం కాలం శ్రమలు పొందుతున్నారు, కానీ మీరు ఆయనను చూడకపోయినను ఆనందిస్తున్నారు. మన జైలు, మన సంఖ్యలు, మనం అనుభవించే శ్రమలు మనకు ఆనందాన్ని తీసుకొస్తాయి. డిలైట్ ఆఫ్ ఫెయిత్. లాస్ట్ వన్, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు ఒంటరిగా రోమా జైల్లో ఉన్నాడు. అంతకుముందు ఆయన 2 years అద్దెంట్లో ఉన్నాడు. హౌస్ అరెస్ట్ చేయబడ్డాడు. అపోస్తల కార్యం 27 అధ్యాయాలు ఆ మాటలు ఉంటాయి. కైసర్ నుంచి ఎలాంటి అపాయింట్మెంట్ రాలేదు. రిలీజ్ చేయబడ్డాడు. కొంతకాలం బయట సువార్త చేసి వచ్చి మరలా అరెస్ట్ చేయబడ్డాడు. నీరో చక్రవర్తి కాలంలో ఖైదీ అనుభవించాడు. చాలా టఫ్, చలి, ఒంటరితనం, సరైన ఆహారం లేదు, సరైన బట్టలు లేవు, గెడ్డం పెరిగిపోయింది, చాలా బలహీనపడ్డాడు. ఆఖరి పత్రిక, ఆఖరి మాటలు, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా పరుగు కడముట్టించాను. అదే ఎవరైనా టీవీ స్పీకర్స్ లాంటి వాళ్ళు ఎవరైనా జైల్లో వేస్తే ఏం చేసేవాళ్ళు చెప్పండి? ఆయన ఆ మినిస్ట్రీ వాళ్ళకి మెసేజ్ పెడతాడు, మీరు ర్యాలీలు చేయండి బయట నా కోసం. ఏం చేయండి? ర్యాలీలు చేయండి, రాజకీయ నాయకుల్ని కూడగలుపుకోండి, మొత్తం ముట్టడించండి అనేవాళ్ళు కదా. అలాంటి మాటలు పౌలు దగ్గర ఏం లేవు. క్రీస్తు యేసు ఖైదీని, రోమా ఖైదీని కాదు, చెంచలగూడ ఖైదీని కాదు, రాజమండ్రి ఖైదీని కాదు, క్రీస్తు యేసు ఖైదీని. ఆయన నన్ను జైల్లో వేశాడు. ఆయనే బయటికి తీసుకొస్తాడు. తీసుకొస్తే తీసుకొస్తాడు, లేకపోతే లేదు.
మంచి పోరాటం పోరాడాను, నా పరువు కడముట్టించాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. పౌలు గారికి లాస్ట్ కాల్, పిలుపు వచ్చింది నీరో చక్రవర్తి దగ్గర నుంచి. సార్, మీకు రోమా పౌరసత్వం ఉంది కదా, అంత ఈజీగా మీకు శిక్ష పడదు, మళ్ళీ ఒక ఛాన్స్ సార్, మీకు మీ విశ్వాసాన్ని వదులుకోండి, మీరు ఏం ప్రకటిస్తున్నారో దాన్ని వదిలేసుకోండి, ఆ యేసును వదులుకోండి, నీకు రిలీజ్ ఉంటుంది, లేకపోతే నీ తల తీసివేయబడింది. లాస్ట్ ఛాన్స్, ఆలోచించుకోండి. నా తల తీసివేయబడిద్దా? ఓకే, ఆయన తలను పోగొట్టుకున్నాడు కదా. పౌలు తలను కాపాడుకోలేకపోయాడు, కానీ దేన్ని కాపాడుకున్నాడండి? విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. డ్యూరబిలిటీ ఆఫ్ ఫెయిత్, మన్నిక, నాణ్యత. డ్యూరబుల్, ఏదైనా వస్తువు కొన్నాం అనుకోండి రాస్తారు డ్యూరబుల్. ఆ జైలు ఎక్స్పీరియన్స్, ఆ గొప్ప సేవ చేసిన వాడు, కాంటినెంట్స్ ఆఫ్టర్ కాంటినెంట్స్, కంట్రీస్ ఆఫ్టర్ కంట్రీస్, కౌంటీస్ ఆఫ్టర్ కౌంట్రీస్, కాలనీస్ ఆఫ్టర్ కాలనీస్, విస్తృతమైన సేవ చేసిన వ్యక్తి. చివరి దినాల్లో జైల్లో గడిపాడు, పత్రికలు రాశాడు, ప్రోత్సహించాడు, ప్రార్థన చేశాడు, ప్రైజ్ చేశాడు. అతని విశ్వాసం మెరుగుపడింది. డ్యూరబిలిటీ ఆఫ్ ఫెయిత్. వాచ్మెన్ నీ గారు చైనా దేశంలో గొప్ప పరిచయం చేశాడు. దాదాపుగా 20 years ఆయన జైల్లో ఉన్నాడు. ఆయన భార్య చనిపోతే అవకాశం కూడా ఇవ్వలేదు బరియలు చూడటానికి. చాలా కాలం ఎదురు చూశాడు, నాకు బెయిల్ వస్తుందేమో. బెయిల్ రాలేదు, జైల్లోనే చనిపోయాడు స్నేహితులారా. చాలా పుస్తకాలు రాశాడు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పుస్తకాలు రాశాడు. అతని జీవితం ప్లిమౌత్ బ్రదరన్ టీచింగ్స్ ఆయన బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. జేఎన్ డార్బీ, జార్జ్ ముల్లర్, గొప్ప భక్తులు, వారి యొక్క జీవితాలు ఆయన ప్రభావితం చేసింది. ఆయన చివరి దినాల్లో ఆయన చేతిని జస్ట్ చిన్న ఘాటు పెట్టుకొని రక్తం బయటికి తీసి జైలు గోడల్లో రాశాడు. ఇలా రాసుకున్నాడు: మేలుకైనా కీడుకైనా దేవుడు దేవుడే, దేవునికి స్తోత్రం. ఏం రాశాడండి? మేలుకైనా కీడుకైనా దేవుడు దేవుడే, ప్రైజ్ ద లార్డ్, దేవునికి స్తోత్రం. మరి కొందరు ఖైదీ అనిపించారు, చెరసాల్లో ఉన్నారు. డెవలప్మెంట్ ఆఫ్ ఫెయిత్, జోసెఫ్, విశ్వాసంలో అభివృద్ధి. డిసిప్లిన్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసం క్రమశిక్షణ చేయబడింది, శాంసన్. డేర్నెస్ ఆఫ్ ఫెయిత్, ఇర్మియా, విశ్వాసంలో ధైర్యాన్ని కలిగి ఉన్నాడు. డివోషన్ ఆఫ్ ఫెయిత్, డానియల్, భక్తిలో పెంపరాడు. డెడికేషన్ ఆఫ్ ఫెయిత్, జాన్ ద బ్యాప్టిస్ట్, విశ్వాసంలో సమర్పణ మనం చూస్తున్నాం, తను తాను ప్రతిష్ఠించుకున్నాడు. డిపెండబిలిటీ ఆఫ్ ఫెయిత్, పేతురు జీవితం ప్రభు మీద ఆనుకోవటం జరిగింది. సిల్వాన్, డిలైట్ ఆఫ్ ఫెయిత్, జైల్లో వారు ఆనందాన్ని అనుభవించారు. పౌలు జీవితం డ్యూరబిలిటీ, మన్నిక, నాణ్యత. మన ఆత్మీయ జీవితంలో స్నేహితులారా, మనం ఎదుర్కొనే ఈ చైన్స్, బంధకాలు మన విశ్వాస జీవితాన్ని పెంపారు చేస్తాయి. మనం ముందుకెళ్దాం. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక.